నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పవన్ కళ్యాణ్ గారంటే పేద ప్రజలు కావచ్చు, తన అభిమానులు కావచ్చు, ఏదన్నా ఇబ్బంది ఉంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే అతను ముందు వెనక చూడడు. తన అభిమానికి కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, కష్టం ఉందంటే ముందుంటాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు తన 17 సంవత్సరాల నిరంజన్ వరంగల్ హనుమకొండ హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నారండి. అతను పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. ఆయన నిరంజన్ కోరిక మేరకు ఆయన ఇంటికి వెళ్ళి దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో అతని కుటుంబ సభ్యులతో గడిపినారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే దేవుడి రూపంలో ఉన్న మనిషి. ఎందుకంటే ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని నా కష్టం ఉంది అంటే వెనక ముందు చూడడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఆ నిరంజన్ అనే 17 సంవత్సరాల జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతూ ఉంటే అతను దగ్గరికి వెళ్ళి పలకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించాడండి. అక్కడ ఆ పిల్లోడితో మాట్లాడుతూ ₹1,00,000 కూడా ఆర్థిక సహాయం చేశాడు. అట్లాగే ఆ పిల్లోని దగ్గర తీసుకొని ముద్దు పెట్టుకొని నీకు ఏ ఇబ్బంది రాదు, నేను ఉండానని చెప్పి వాళ్ళను ఓదార్చడం కూడా జరిగింది. ఇట్లాంటి రాజకీయ నాయకులు అరుదు. ఎందుకంటే ఓట్ల కోసం, నోట్ల కోసం రాజకీయాల్లో దిగుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుతో కష్టం ఉందంటే 1,00,000 కావచ్చు, 2,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు, ఎంతోమందికి అవకాశాలు, సినిమా ద్వారా కూడా అవకాశాలు ఇస్తాడు. ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు మన పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు వరంగల్ హనుమకొండ హనుమాన్ నగర్కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ నరాల వ్యాధితో బాధపడుతూ ఉంటే ఆయన ఇంటికి వెళ్ళి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసి, అలాగే తల్లిదండ్రులకు క్యాంటీన్ పెట్టిస్తానని చెప్పి, క్యాంటీన్కి ఎంత ఖర్చు అయినా నేను పెట్టిస్తాను, క్యాంటీన్ నడుపుకోండి. ఎందుకంటే వాళ్ళ నాన్న క్యాంటీన్లో పనిచేస్తాడంట. క్యాంటీన్లో పనిచేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరెందుకు క్యాంటీన్లో పనిచేయడం, సొంత క్యాంటీనే మీరు పెట్టుకోండి, దానికి కావాల్సిన సహాయం నేను చేస్తాను, అలాగే ఇంటికి సంబంధించింది కూడా నిర్మాణానికి నేను సహాయం చేస్తాను, ఎప్పుడైనా సరే నేను మీకు అందుబాటులో ఉంటాను అని ధైర్యం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక పవర్ స్టార్. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇంటికి వెళ్ళి పలకరించడం కూడా మనకు చాలా వస్తుంది. ఎందుకంటే అభిమాని సంతకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారండి. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాలుడి నిరంజనకు జనసేన పవన్ కళ్యాణ్ చూశాడు. హనుమకొండలోని బాలుడి ఇంటికి ఏపీ డిప్యూటీ సీఎం అతని ఆకాంక్ష నెరవేర్చిన పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య స్థితి చూసి కంటతడి, వైద్య ఖర్చులకు ₹1,00,000 సహాయం, అట్లాగే తిరుపతి లడ్లు అత్యంతలు కూడా అందజేశారు. అలాగే నిరంజన్ తల్లిదండ్రులకు క్యాంటీన్, ఇంటి ఏర్పాటుకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయంలో నిరంజన్ పేరిట పూజలు చేయించాడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరైనా చేస్తారండి? చేస్తారా? ఇట్లాంటి రాజకీయ నాయకుడు ఎవరుండారండి? కొంతమంది మాట్లాడతారు, తెలంగాణలో అడుగు పెట్టనేము, తెలంగాణలో తిరగనేము అంటారు. మళ్ళీ తెలంగాణ ఆ అబ్బాయికి ఎవరు మాట్లాడిన వాళ్ళంతా ఎక్కడ ఉండారు? ఆ పిల్లోనికి ఏం హెల్ప్ చేస్తున్నారు? ఎంతోమందికి. అట్లాంటి మొగలయ్య గారు ఆయనకు కూడా తన సినిమాలో ఒక పాటకు అవకాశం ఇచ్చి ₹2,00,000 ఆర్థిక సహాయం చేశాడు. అట్లాగే నిజామాబాద్లో వరదలు వచ్చినప్పుడు ₹1,00,00,000 విరాళాన్ని ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఎట్లాంటి విపత్తు పరిస్థితుల్లో అయినా నేను ఉంటాను అని పవన్ కళ్యాణ్ గారు ముందుంటారండి. అది పవన్ కళ్యాణ్ గారు చాలా ఆప్యాయంగా పలకరించాడండి. మంచంపై కదలలేని స్థితిలో ఉన్న నిరంజన్ చూసి చలించిపోయారు. ఆ మంచంపైనే కూర్చొని నిరంజన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడిన పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నావంటూ ఆత్మీయంగా పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉంది అని. అదే పవన్ కళ్యాణ్ చూడంగానే వాళ్ళ కుటుంబ సభ్యులు ఆనందం పట్టలేకపోయారు, కండల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఇట్లాంటి నాయకుడు కూడా ఉన్నారా, మా ఇంటికి రావడం ఏంది, అవి ఒక అభిమాని కోసం ఇంత దూరం రావడం ఏమి అని కూడా కుటుంబ సభ్యులను కూడా
చాలా బాధపడారు. ఎందుకంటే అధైర్యపడకు, మరింత మంచి చికిత్స అందించే తప్పకుండా కోలుకుంటావని ధైర్యం చెప్పాడు. లేచి తిరుగుతావంటూ ఉత్సాహపరిచారు. అలాగే తన ఎంట తీసుకొచ్చిన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి శేష వస్త్రాన్ని నిరంజన్కు కప్పిన పవన్ కళ్యాణ్ స్వామివారి లడ్డు ప్రసాదాన్ని కూడా అందజేశారు. అలాగే నిరంజన్కు ప్రేమతో పవన్ కళ్యాణ్ అని రాసిన గబ్బర్ సింగ్ సినిమా ఫోటో ఫ్రేమ్ను బహుకరించారు. ప్రియమైన నిరంజన్, ప్రేమతో ఈ దుర్గామాత ఆశీస్సులతో నీవు చల్లగా ఉండాలని కోరుకుంటూ అని పవన్ తన సందేహం రాసి జనసేన డైరీని కూడా ఇచ్చారు. నిరంజన్ ఆరోగ్యం కోసం భద్రకాళి ఆలయంలో పూజలు చేశాడండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ను చూడడానికి విపరీతమైన జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఒకరు ఇకరు కాదు, ఆయన చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా క్షమించారు. పవన్ కళ్యాణ్ వెంట జనసేన రాష్ట్ర ఇన్ఛార్జి నేమూరి శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్, ప్రచార కార్యదర్శి ఆర్ఎస్ నాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె పృథ్వీ, జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్, గడ్డం రాకేష్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారండి. నడవలేని స్థితిలో ఉన్న అతని ఇంటికి వెళ్ళి పలకరించి వెళ్ళారండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి కారులో రోడ్డు మార్గాన హనుమకొండ కేయూ రోడ్లోని హనుమాన్ నగర్కు చేరుకున్నారు. నిరంజన్ నివసిస్తున్న ఇంటి వద్దకు కారు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో ప్రధాన రహదారి నుంచి నిరంజన్ ఇంటి వరకు కాలినడక వెళ్ళారు. బుధవారం ఉదయం 10:38 నిరంజన్ ఇంటికి చేరుకున్న జనసేన అధినేత 11:18 వరకు 46 నిమిషాల పాటు అక్కడే గడిపారు. అక్కడ నుంచి వరంగల్లోని భద్రకాళి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత రెడ్డిపాలెంలోని తన స్నేహితుడు స్టీల్ ఫ్యాక్టరీ యజమాని మేడిశెట్టి నరేందర్ ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేశారు. అనంతరం హైదరాబాద్కు తిరిగి ప్రయాణం అయ్యారు. కాగా తన అభిమాని సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు పోటెత్తారు. ఎందుకంటే ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఇతనికి చాలా ధైర్యం చెప్పాడు. దగ్గరికి వెళ్ళాడు. నేనుండా, నీవేం భయపడకు అన్నాడు. అట్లాగే తల్లిదండ్రులకు క్యాంటీన్ నడుపుకోండి అని తక్షణం సహాయం కింద ఈ చాలా ₹1,00,000 ఇచ్చారు. అలాగే ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను త్వరగా కోలుకోవాలని భద్రకాళి దేవాలయంలో పూజలు చేశారండి పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఎంతోమంది నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ ఏం చేశారు, ఎందుకు చేశారు, ఏమిచ్చాడు తెలంగాణ, ఎవడబ్బ సొత్తు తెలంగాణ అని ఏదేదో మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోండి అయ్యా. పేద ప్రజలకు అన్నం పెట్టేది చూసుకోండి. ఎంత సంపాదించామనే కాదు రాజకీయ నాయకులారా, పేద ప్రజలకు ఏం పెట్టాము, ఏం చూసాము అనేది కూడా చూసుకోండి. ఏ రాజకీయ నాయకులైనా సరే పదవులు రాగానే కోట్లు సంపాదించుకుంటారు. కానీ ఇట్లాంటి పేదవాళ్ళకు ఏం చేశాము మనము అది గుర్తించుకోండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. పవన్ అంటేనే ఒక పరమేశ్వరుడితో సమానం, ఒక దేవుడితో సమానం. పేద ప్రజలకు పవన్ కళ్యాణ్ గారంటే ఒక దేవుడు, కనిపించిన దేవుడు అండి. దేవుడు కనిపించడు, కానీ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు దేవుని రూపంలో. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ వెరీ మచ్.